హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది ఒక 2.1 యాంప్లిఫైర్ అనమాట. ఇది ఇందులో వచ్చి మనకి ఎస్టీకే బోర్డ్స్ అయితే వాడాం. 4191 అండ్ 4141 ఐసీలతో అయితే వాడాం. 2.1 ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది సబ్ ఆఫర్ వచ్చి మీకు 100 వాట్, 4141 వచ్చి మనకి ఈచ్ 25 to 30 వాట్ దాకా వస్తుంది. ఇంకా అవుట్పుట్ అయితే మీకు 6 ఇంచెస్ బాక్స్ అండ్ 10 ఇంచ్ సబ్ ఆఫర్ అయితే ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. 6 ఇంచ్ కానీ 4 ఇంచ్ స్పీకర్స్ కానీ ఏవైనా 2 స్పీకర్లు వాడుకోవచ్చు. అండ్ 10 ఇంచ్ సబ్ ఆఫర్, 8 ఇంచ్ కానీ 10 ఇంచ్ కానీ 12 ఇంచ్ కూడా సింగిల్ మ్యాగ్నెట్ అయితే ఈజీగా రన్ అవుతుంది అనమాట. ఇదైతే తయారు చేసాం, ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే ఆర్డర్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఈ మధ్యన వుడ్ వర్క్లో కొంచెం బిజీగా ఉండి వర్క్స్ అయితే ఏం చేయలేదు. కొన్ని రిపేర్ వర్క్స్ మాత్రమే చేశాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ అవ్వడంతో వీడియో పెడదాం కదా అని చెప్పి ఇది 2.1 యాంప్లిఫైర్ తయారు చేసి పెట్టాను అనమాట. ఇదైతే చూద్దాం మనం ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది. ఇది వచ్చి మనకి పగారియా బ్లూటూత్ ప్యానల్ అనమాట. పగారియా కంపెనీ వాడిది, బాగుంటుంది. ఎటువంటి నాయిసెస్ అని అటువంటివి ఏమీ రావు, క్వాలిటీ బాగుంటుంది. పగారియా వాడండి. మనకి ఇందులో ఎన్కౌడర్ టైపు కూడా కనెక్షన్స్ కూడా ఉంటాయి. వీలైతే ఎన్కౌడర్ పెట్టుకోవచ్చు, మనకైతే అవసరం లేదు కదని చెప్పి ఎన్కౌడర్ పెట్టలేదు, మామూలు వాల్యూమ్ కంట్రోల్ అయితే పెట్టాం. ఇది వచ్చి ఆన్ ఆఫ్. ఇది వచ్చి మనకి డమ్మీ అనమాట, ఏం లేదు. ఇది సబ్ వాల్యూము. ఇది వచ్చి ట్రిపుల్ అండ్ బేస్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం మాత్రం. ఇది వచ్చి వాల్యూమ్ కంట్రోల్. ఇందులో వచ్చి ఇది బటన్ నొక్కితే యూఎస్బి బోర్డు ఆన్ అవుతుంది, లేకపోతే లైన్ ఇది AUX 1 AUX 2 అనమాట. 2 AUX ఇన్పుట్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. వాటి నుంచి అయితే వాడుకోవచ్చు. వాటి నుంచి ఆన్ చేసినప్పుడు మీకు బ్లూటూత్ బోర్డు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. వీడికి ఏమి ఇది రన్నింగ్లో అయితే ఉండదు. మీరు AUX ఇన్పుట్స్ నుంచి ఇస్తే మాత్రం ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఇచ్చాం. ఇందులో వచ్చి మనకి ఇంకా బ్యాక్ సైడ్ వస్తే ఫ్యాన్ అయితే ఈ విధంగా బయటకి ఇచ్చాం ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల ప్లేస్ సరిపోలేదు అనమాట బోర్డ్స్ కోసం, అందుకని. ఇది వచ్చి AUX 1 AUX 2, ఇదైతే డమ్మీ అనమాట. ఇది AUX 1 AUX 2 అనమాట. వచ్చి ఫ్యాన్ అయితే బయట ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్, అండ్ ఇది రెండు ఉన్నాయి కానీ ఏది కలిపినా ఒకటే అనమాట. ఇది కామన్, ఇది కామన్ అనమాట. దాని మీద మీరు ఒకటైనా ఇలాగే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, రెండు అయితే పెట్టకూడదు. 8 ఇంచులు అయితే 2 పెట్టుకోవచ్చు, కానీ లేకపోతే ఒకటే పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఒక్క ఆఫర్ తోటి రన్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఎవరికైనా కావాలని చెప్పండి ఫ్రెండ్స్. అయితే సేల్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్నల్గా ఏమేమి వాడాం ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చి మనం 20-020 5 amp ట్రాన్స్ఫార్మర్ అండ్ 13-013 అనమాట. ఇది వచ్చి 1.5 amp ఇదైతే వాడాం అనమాట. ఇందులో 20-020 ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఎస్టీకే బోర్డ్స్ అనేది ఓవర్ హీట్ అయితే అవ్వవు. 24 ఇస్తే కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే ఎక్కువ ఉంటుంది. మనం ఇలా 20-020 ఇస్తే మనకి హీటింగ్ ఇష్యూ అంటే ఉండదు అనమాట. దీనికి 4700 4 కెపాసిటర్లు అయితే యూస్ చేసాం. 4 తీసుకున్నాం అనమాట. 4700 4 తీసుకుంటే మనకి బేస్ అవుట్పుట్ అయితే బాగుండాలని చెప్పి మనం 4 కెపాసిటర్లు అయితే తీసుకున్నాం. 6 amps డయోడ్స్ తోటి తీసుకున్నాం అనమాట. పేజ్ సరిపోలేదు, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే 4 కెపాసిటర్లు తీసుకున్నాం. మనకి ఇది వచ్చి బీటీ బోర్డు, బేస్ టూల్ బోర్డు, చక్కగా పనిచేస్తుంది. ఇది వచ్చి షాన్ బేస్ బోర్డు అనమాట, సప్రీ బోర్డు. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఇందులో ఇంటర్నల్గా ఇది వచ్చి 4141 అనమాట స్టీరియో. ఇది వచ్చి 4191 మోనో. ఇది వచ్చి 100 వాట్ వస్తుంది. ఇది 25-30 వాట్, అంటే ఈ ఛానల్ మీకు 25-30 వాట్ వస్తుంది. అంటే మొత్తం ఇలాగా 150-160 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట మీకు. 2.1 ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఇందులో పవర్ సెక్షన్కి వచ్చి మనకి ఇంకో ట్రాన్స్ఫార్మర్ అంటే ఫ్యాన్ కోసం అయితే వాడాం. మనకి దానివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. ఫ్యాన్ నాయిస్ రావడం అటువంటిది అసలు ఏమి ఉండదు. మీకు సెట్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి.
ఇదైతే మనకి ఎఫ్ఎంలో ఉంది కాబట్టి మనకి నాయిస్ అయితే వస్తుంది. మోడ్ అయితే మారుతాం. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ మీకు వినిపించే సౌండ్ అనేది ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్ తిరుగుతుంటుంది కదా, ఈ ఫ్యాన్ సౌండ్ అనమాట. స్పీకర్స్ నుంచి అయితే ఎటువంటి సౌండ్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదనమాట, కాపీరైట్ క్లెయిమ్ అయిపోద్ది, అందుకే ప్లే చేయట్లేదు. దీని ఆడియో సాంగ్స్ అయితే మనకి టెస్టింగ్ వీడియోస్ అయితే మనకి షార్ట్స్లో పెడతాను, చూడండి. అక్కడి నుంచి మన షార్ట్స్లో అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. మనకి 4 ఇంచ్ కానీ 6 ఇంచెస్ కానీ బాక్సెస్ అండ్ 8 కానీ 10 ఇంచ్ కానీ సబ్ ఆఫర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు పాత స్పీకర్లు ఏమైనా ఉన్నాయంటే మాత్రం మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో వచ్చి స్పీకర్ ప్రొటెక్షన్ కూడా వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చి అల్ట్రా డిజిటల్ వారి స్పీకర్ ప్రొటెక్షన్. ఇందులో 2 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ మనకి రిలే అయితే యాడ్ చేసి ఇలా 2.1కి యాడ్ చేసాం అనమాట. బిగ్ రిలే వచ్చి సబ్ ఆఫర్ కోసం అయితే వాడతాం, కింద రిలే సైడ్ ఛానల్ కోసం అనమాట. ఈ విధంగా అయితే తీసుకున్నాం. మనకి ఆన్ ఆఫ్ చేసినప్పుడు కూడా డిస్టర్బెన్స్ సౌండ్ అనేది అయితే ఏమీ రాదు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.